హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ మాన్యా. బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు. సో ఇవాళ ఎపిసోడ్లో మనకి నామినేషన్స్ ఫస్ట్ వీక్కి సంబంధించిన నామినేషన్స్ అయితే కంప్లీట్ అయిపోవడం జరుగుతుంది. సో ఆల్రెడీ నామినేషన్స్లోకి వచ్చిన వాళ్ళ గురించి నేను ఒక వీడియో అయితే చేశాను. నామినేషన్స్లోకి టోటల్ 6 కంటెస్టెంట్స్ రావడం జరిగిందనమాట. వాళ్ళు ఎవరంటే విష్ణుప్రియ, మణికంఠ, పృథ్వీ, సోనియా, శేఖర్ భాష, అలాగే బేబక్క. సో వీళ్ళు 6 కూడా నామినేషన్లోకి వచ్చారు. సో వీళ్ళలో హైయెస్ట్ నామినేటెడ్ ఓట్స్ అయితే మణికంఠకి పోల్ అవడం జరిగింది. 5 ఓట్స్ పోల్ అయ్యాయి. అయితే ఈ నామినేషన్స్లోకి వచ్చిన వాళ్ళకి ఈ రోజు నైట్ నుంచి అఫీషియల్గా ఓటింగ్ ఓపెన్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇక నామినేషన్స్ అయిపోయాయి కాబట్టి బిగ్ బాస్ ఇక్కడ ఒక కొత్త టాస్క్ అయితే డిజైన్ చేశారు. ఆ టాస్క్ కూడా చీఫ్స్ ఎవరైతే ముగ్గురు ఉన్నారో సో వాళ్ళ ముగ్గురు మధ్య డిజైన్ చేయడం జరిగింది అనమాట. అంటే నిఖిల్, నైనిక, ఇంకా యష్మి. సో వీళ్ళ ముగ్గురు మధ్య అయితే టాస్క్ పెట్టడం జరిగింది. ఈ టాస్క్ లో భాగంగా ఏం చేయాలంటే చీఫ్స్ వాళ్ళని కన్విన్స్ చేస్తూ, అంటే మిగతా కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళని వశపరచుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే ఒక గ్రూప్ లాగా ఫామ్ అవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ టాస్క్ లో మనకి నిఖిల్ గ్రూప్ లోకి, అంటే నిఖిల్ వశపరుచుకున్న వాళ్ళలో సోనియా, నాగమణికంఠ, అలాగే బేబక్క. సో వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఇక నైనికాకి చూస్తే ఆదిత్య ఓం, సీత, నబీల్, అలాగే విష్ణుప్రియ ఉండడం జరిగిందనమాట. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ గా యష్మి గ్రూప్ లో మనం అబ్జర్వ్ చేస్తే పృథ్వీ, శేఖర్ భాష, ప్రేరణ, అలాగే అభయ్ ఉండడం జరిగింది. సో ఇలా అయితే వీళ్ళు చేయడం జరిగింది అనమాట. గ్రూప్స్ లాగా డివైడ్ చేశారు. మరియు ఫర్దర్ గా గేమ్ ఎలా ఉంటుందో చూడాలి. అయితే సర్వే ఓటింగ్ పోల్స్ లో ఏ మాత్రం చేంజ్ అయితే లేదనమాట. సో మార్నింగ్ ఎలా ఉన్నాయో సేమ్ అలానే ఉన్నాయి. సో ఒకసారి చూస్తే మనం సర్వే ఓటింగ్ పోల్స్ అబ్జర్వ్ చేస్తే విష్ణుప్రియ యాజ్ యూజువల్ గా 36% ఓటింగ్తో ఉంది. అయితే మణికంఠకి ఓటింగ్ కొంతవరకు ఇంక్రీజ్ అయిందన్నమాట. సో మార్నింగ్ 16 నుండి ఇప్పుడు 18% ఓటింగ్ కి మణికంఠకి ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. ఇక పృథ్వీకి యాజ్ యూజువల్ గా 13% ఓటింగ్ ఉంటే సోనియాకి 11% ఓటింగ్ ఉందన్నమాట. ఇంకా శేఖర్ భాషకి 10% ఓటింగ్ ఉండడం జరిగింది. ఆ తర్వాత లాస్ట్ ప్లేస్ లో బెజవాడ బేబక్క కూడా 10% ఓటింగ్ తో ఉండడం జరిగింది. సో మార్నింగ్ తో కంపేర్ చేస్తే అందరికన్నా మణికంఠకి ఒక 2% ఓటింగ్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇవాళ ఇంకా ఎమోషనల్ ఎపిసోడ్ ఉంటుంది కాబట్టి ఇంకా మణికంఠ ఓటింగ్ పెరిగే ఛాన్సెస్ అయితే హైగా కనిపిస్తున్నాయి. అయితే ఇంకొక చిన్న అప్డేట్ ఏంటంటే, మీకు మన ఛానల్లో ఓటింగ్ వీడియోస్ అయితే రావన్నమాట. సో దీనికి కోసం నేను సపరేట్ గా బిగ్ బాస్ మాన్యా 2 అనే ఛానల్ క్రియేట్ చేయడం జరిగింది. సో ఆ ఛానల్లో మీకు ఓటింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు టాస్క్కి సంబంధించిన అప్డేట్స్ ఇలాంటివి ఉంటే ఇవి మన మెయిన్ ఛానల్లో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఓటింగ్ వీడియోస్ చూడాలనుకునే వాళ్ళు మాత్రం బిగ్ బాస్ మాన్యా 2 ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో మీకు లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో అయితే ఇస్తాను. సో మీరు అక్కడ నుంచి ఆ ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. సో ఇదన్నమాట విషయం. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ 8 అప్డేట్స్ కోసం మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.